విజయవాడలో మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. హై స్కూల్స్ అలాగే వొకేషనల్ కోర్సెస్ యూనివర్సిటీస్తో పాటు అక్కడ ఏదైతే బోర్డు మొత్తం సిలబస్ కానీ లేకపోతే మొత్తం కంట్రోల్ చేసే బోర్డు వీటిలన్నిటితో కూడా ఇంటరాక్షను అలాగే ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అక్కడ ప్రధానంగా ఏదైతే ఉన్న వాటిల్లో ఇక్కడ మన రాష్ట్రంలో అడాప్ట్ చేసుకోవచ్చో వాటిల్లో ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ పరంగా 2 టైర్ సిస్టమ్, అంటే 1వ తరగతి నుంచి మొత్తం 12 దాకా అది ప్రైమరీ విద్యా వ్యవస్థ, రెండోది ఉన్నత విద్యా వ్యవస్థ. మన దగ్గర అలా కాకుండా మధ్యలో ఇంటర్మీడియట్ ఒకటి ఉంది. దీన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందనేది ఒకటి ప్రాథమికంగా ఆలోచించాం. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఒక కమిటీ ఒకటి కాన్స్టిట్యూట్ చేశాం. ఆ కమిటీ దీన్ని డీటెయిల్గా స్టడీ చేసి దీంట్లో సర్వీస్ రూల్స్ ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి అవన్నీ ఎలా ఓవర్కమ్ కావాలి, దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ఏ విధంగా ఇది ఎడ్యుకేషన్ని స్ట్రెంథన్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా స్టడీ చేసి ఆ కమిటీ రిపోర్ట్ ఒకటి ఇవ్వమని చెప్పాం. అలాగే ఈ మధ్య విశాఖ జిల్లాలో మధురవాడ ప్రాంతంలో చంద్రంపాలెం అనే ఒక స్కూల్ని ఒక మోడల్ స్కూల్గా డెవలప్ చేశాం. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు ఢిల్లీ నుంచి కూడా ఎంహెచ్ఆర్డీ నుంచి ఒక టీం వచ్చి చూశారు. ఈరోజు ఇండియాలోనే ఆ స్కూల్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. దాన్ని ఒక ఆదర్శ పాఠశాలగా తయారు చేశాం. అంటే ఒక హై స్కూల్ ఏ విధంగా ఉండాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి, ఫ్యాకల్టీ దగ్గర నుంచి, ఎకోసిస్టమ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్నీ అక్కడ చేసి ఆ స్కూల్ని ఒక మోడల్ కింద చేసి చూపించాం. దాంట్లో కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి, టాయిలెట్స్ దగ్గర నుంచి, ప్లే గ్రౌండ్స్ దగ్గర నుంచి, క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి, కంప్యూటరైజేషన్ దగ్గర నుంచి, అలాగే ఈ ప్లాంటేషన్ దగ్గర నుంచి, కిచెన్ గార్డెన్ దగ్గర నుంచి ఇట్లా ప్రతిదీ కూడా అక్కడ చేయడం జరిగింది. దాని రిజల్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి 800 అడ్మిషన్స్ పెరిగాయి కొత్తగా. అవన్నీ చేసిన తర్వాత ఆ స్కూల్కి వచ్చిన ఎలివేషన్ ద్వారా అక్కడ చూసిన తర్వాత పేరెంట్స్కు కాన్ఫిడెన్స్ వచ్చి 800 స్టూడెంట్స్ కొత్తగా పెరిగారు. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ఏ అయితే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో అవి ఒక 6 స్కూల్స్ మూసివేయడం జరిగింది ఈ స్కూల్ మనం డెవలప్ చేసిన తర్వాత. దీన్ని ఒక మోడల్గా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రెవెన్యూ డివిజన్లలో ఈచ్ రెవెన్యూ డివిజన్కి ఒక స్కూలు ఇలాగే ఇదే స్టాండర్డ్స్ తోటి ఎన్ని ఫెసిలిటీస్ తోటి డెవలప్ చేయాలని చెప్పి ఒక డిసిషన్ తీసుకున్నాం. దాన్ని ఏ స్కూల్ చేయాలి ఏంటనేది మా అధికారులు దాన్ని ఫైనలైజ్ చేస్తూ ఉన్నారు. త్వరలోనే అవి ఒకటి డిసిషన్ తీసుకుంటా ఉన్నాం. అలాగే జనవరి 5 నుండి ఒక 2 రోజుల పాటు మొత్తం హెడ్ మాస్టర్లకు సంబంధించిన వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేస్తూ ఉన్నాం. మొత్తం ఇది వినూత్నంగా 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో ఈచ్ కాన్స్టిట్యున్సీ నుంచి 2 బెస్ట్ హెడ్ మాస్టర్లని, అంటే బెస్ట్ హెడ్ మాస్టర్లు అంటే కేవలం అకాడమిక్గా కాకుండా ఆల్రౌండ్గా ఎకో సిస్టమ్ కానీ లేకపోతే అక్కడ ఉన్న ఈ మెయింటెనెన్స్ కానివ్వండి లేకపోతే అదర్ పారామీటర్స్ స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్ని రకాలుగా కూడా ఏదైతే ది బెస్ట్ స్కూల్ ఉంటుందో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అటువంటి 2 బెస్ట్ స్కూల్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్కూల్స్ హెడ్ మాస్టర్స్ని మొత్తం ఐడెంటిఫై చేస్తా ఉన్నాం. 175 × 2 350 హెడ్ మాస్టర్స్ తోటి మొత్తం ఒక 2 డేస్ పాటు వర్క్షాప్ జరుగుతూ ఉంది. ఈ 350 మెంబర్స్ని మొత్తం 10 కమిటీస్గా డివైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఈచ్ కమిటీలో 35 మంది ఉంటారు. 13 జిల్లాల నుంచి కూడా ఆ కమిటీలో మిక్స్ అవుతారు. వీళ్ళు ఒక రోజు పాటు పూర్తిగా 10 కమిటీస్ కూడా ఒక బ్రెయిన్ స్టార్మ్ ఎక్సర్సైజ్ చేయబోతా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, మిగతా తమిళనాడు కానీ కేరళ కానీ లేకపోతే హిమాచల్ ప్రదేశ్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా ఎక్కడ ఏ స్టేట్స్లో బాగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, అలాగే విదేశాల్లో కూడా ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్న ఏమైనా లూప్ హోల్స్ కానీ ఇబ్బందులు ఉంటే అవి ఎలా ఉన్నాయి, వాటిని ఎలా ఓవర్కమ్ కావాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రాథమిక విద్యలో ఒక మోడల్ స్టేట్గా చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది, వీటిలన్నిటి మీద ఒక బ్రెయిన్ స్టార్మ్ ఎక్సర్సైజు ఒక పూర్తిగా ఆ రోజు మొత్తం కూడా ఈ 10 టీములు 350 మంది మెంబర్స్తో కలిపిన హెడ్ మాస్టర్స్ మొత్తం చేయడం జరుగుతూ ఉంది. ఈచ్ టీంకి ఒక టీమ్ లీడర్ను కూడా ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్ డే సెకండ్ డే సెషన్కి గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు మేమందరం కూడా హాజరవుతాం. దాంట్లో ఆ టీమ్ లీడర్ ఎవరైతే ముందు రోజు బ్రెయిన్ స్టార్మ్ ఎక్సర్సైజ్ చేశారో ఆ టీమ్ రిజల్ట్స్ మొత్తం అంతా కూడా ఏమేమి డిసిషన్స్ తీసుకున్నారు, వాళ్ళ ఫైండింగ్స్ ఏంటి, వాళ్ళ సజెషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆ టీమ్ లీడరు ఒక 15 to 20 minutes టైంలో ప్రజెంటేషన్ మళ్ళీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో హెడ్ మాస్టర్స్తో పాటు కొంతమంది ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్స్
వాళ్ళు కూడా కొంతమందిని పార్టిసిపేట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. దీనివల్ల మనకు ఒక మంచి ఇన్పుట్ వస్తుందని చెప్పిన ఉద్దేశంతో ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. ఇది రేపు జనవరి 5న విజయవాడలో ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతా ఉంది. అలాగే జనవరి 3 మనకి ఎవరైతే జ్యోతిరావు పూలే సతీమణి ఉన్నారో సావిత్రిబాయి పూలే, ఆమె మొట్టమొదటి మహిళా టీచరు. అలాగే ఈ మహిళల ఎడ్యుకేషన్ గురించి నిరంతరం తప్పించిన ఆమె. అటువంటి సావిత్రిబాయి పూలే దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఒకటి ఆంధ్రప్రదేశ్లో చేయాలని చెప్పి ఒక నిర్ణయం ఒకటి తీసుకున్నాం. ఇది దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఇట్లా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం చేస్తున్న రాష్ట్రం. దాన్ని జనవరి 3 అది కూడా అమరావతిలోనే చేయాలని ఒక డిసిషన్ తీసుకున్నాం. దాంతోపాటు ఏదైతే మొన్న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఎస్ఎంసీలు మొత్తం 46,000 స్కూల్స్లో ఎన్నికలు చాలా సజావుగా చక్కగా జరిగాయి. దాదాపు 6,86,000 మంది ఆ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్లుగా ఎన్నిక కాబడ్డారు. వాళ్ళకి ఒక 2 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పని ఇప్పటికే కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అది రేపు డిసెంబర్ 13 నుంచి స్టార్ట్ అవుతా ఉంది. ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో కూడా కొన్ని సబ్ కమిటీస్ మిడ్ డే మీల్కి సంబంధించి, యూనిఫామ్స్ సంబంధించి, దాంతోపాటు ఈ కరికులం సంబంధించి, అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, టాయిలెట్స్ ఇట్లా ఏ అయితే మొత్తం అక్కడ స్కోప్ ఉందో అవన్నీ కూడా సబ్ కమిటీస్గా కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళకందరికీ కూడా ట్రైనింగ్ 2 రోజుల పాటు ఇవ్వబోతా ఉన్నాం. వీటన్నిటితో పాటు ముఖ్యంగా 2004 నుండి ఏదైతే ఎయిడెడ్ స్కూల్ సంబంధించిన టీచర్స్ ఉన్నారో రిక్రూట్మెంట్ అది ఆపేయడం జరిగింది. దాన్ని నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారితో సమావేశం సందర్భంగా ఆ ఎయిడెడ్ స్కూల్ టీచర్స్ రిక్రూట్మెంట్ సంబంధించి క్లియరెన్స్ ఇచ్చారు. దాన్ని మొత్తం 1,572 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో అప్పర్ ప్రైమరీ 291, హై స్కూల్స్ 484, టోటల్ 2,347 మొత్తం స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో స్ట్రెంత్ తీసుకుంటే అప్పర్ ప్రైమరీ స్కూలు 1,401, ప్రైమరీ 3,661, హై స్కూల్స్ 3,302, టోటల్ 8,364 ఉన్నాయి. అలాగే దీంట్లో మొత్తం టీచర్ రిక్రూట్మెంట్ సంబంధించి చూస్తే 986 పోస్టులు రిక్రూట్మెంట్ చేసుకోవాలనేది ఇప్పుడు ఎంతకాలంగా పెండింగ్ ఉంది. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న క్లియరెన్స్ ఇచ్చారు. దాన్ని రిక్రూట్మెంట్ చేయబోతా ఉన్నాం. దీనికి సంబంధించి గతంలో సెలక్షన్ ప్రొసీజర్ ఒకటి ఉంది. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరు అలాగే జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో ఒక ఎయిడెడ్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఒకరు, అలాగే 2 ఎక్స్పర్ట్స్, ఆ స్కూల్ హెడ్ మాస్టరు, ఇట్లా వీళ్ళందరూ మెంబర్స్గా ఉండి సెలక్షన్ కమిటీ ఒకటి ఉంది. దాని మీద గతంలో కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. దీన్ని ఇప్పుడు మళ్ళీ అధికారులకు చెప్పడం జరిగింది. దీన్ని ట్రాన్స్పరెంట్గా ఒక మెరిట్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు సెలెక్ట్ చేసే విధంగా ఏమి ప్రొసీజర్ పెడితే బాగుంటుందో అదొకటి స్టడీ చేసి ఆ సిస్టమ్ రిక్రూట్మెంట్ ఏమైనా డిఎస్సీ లాగా ఎగ్జామినేషన్కి వెళ్ళటమా, లేదు ఇంకేదైనా ఎగ్జామినేషన్ కాకుండా బెటర్గా రిక్రూట్మెంట్ చేసడానికి ప్రొసీజర్ ఉందో చూసి అవి ఒకటి చేయబోతా ఉన్నాం. అలాగే రెండింటితో పాటు ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి గారి రివ్యూలో కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈరోజు ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా ఒక గ్రేడింగ్ ఇంపార్టెంట్. ఎలాగైతే యూనివర్సిటీస్ లెవెల్లో NAAC లేకపోతే మిగతా అదర్ ఏజెన్సీస్ గ్రేడింగ్ ఇస్తా ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్లో స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా గ్రేడింగ్ ఇవ్వాలనేది ఒకటి డిసిషన్ తీసుకున్నాం. ఈ గ్రేడింగ్ సంబంధించి కూడా ఇప్పుడే అధికారులకు సంబంధించి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. ఎలా చేయటం, వాటికి ఏదైనా ABCD అట్లా పెట్టడమా, లేకపోతే ఇంకేదైనా గ్రేడింగ్ ఇవ్వటమా, ఎలా దానికి బెంచ్ మార్క్ ఏంటి, దీనికి ఆల్ ఇండియా లెవెల్లో స్టాండర్డ్స్ ఏంటి, మనం ఎక్కడ ఉన్నాము, ఇట్లా ఎలా ఇంప్రూవ్ చేయాలి, వీటిలన్నింటి మీద కూడా మనం ఈ ప్రాసెస్ ఒకటి జరుగుతూ ఉంది. దాంతోపాటు ఎడ్యుకేషన్లో చాలా ఇంపార్టెంట్ కరికులం. ఈ కరికులం సంబంధించి రివిజను జరగాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక కమిటీని కూడా మళ్ళీ రివైజ్ చేస్తూ ఉన్నాం. హై స్కూల్ మరియు ఇంటర్ సిలబస్ గత 4-5 సంవత్సరాలుగా అది చేంజ్ చేయలేదు కాబట్టి ఇమీడియట్గా దాన్ని చేంజ్ చేయాలని దానికి కూడా ఒక కమిటీ రివైజ్ చేసి ఆ కరికులం మీద దృష్టి పెట్టబోతా ఉన్నాం. అంతేకాకుండా ఈసారి ఈ వసంతోత్సవం అలాగే పేరెంట్స్ నైట్ ప్రతి స్కూల్స్లో కూడా ఈ స్కూల్ యాన్యువల్ డే మామూలుగా ఎలాగైతే మనం గతంలో చేసుకున్నాం పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో, అది ఈ మధ్య చాలా స్కూల్స్లో చేయట్లేదు. దానికి జీవో ఇవ్వడం జరిగింది. దానికి కొంత అమౌంట్ కూడా బడ్జెట్ అలొకేట్ చేస్తూ ఉన్నాం.
ప్రతి స్కూల్ కూడా వాళ్ళ యాన్యువల్ డే వసంతోత్సవం పేరుతోటి చేయాలి. ఆ స్కూలు అల్యూమిని ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ ఇన్వైట్ చేయటం, ఎవరైనా ఒక సెలబ్రిటీని పిలవటం, అలాగే అటు గేమ్స్ కల్చరల్ సైడ్ ఇవన్నీ కూడా ఈవెంట్స్ పెట్టడం, ఆ రోజు అంతా కూడా ఒక పండగ వాతావరణంలో పేరెంట్స్ అందరితో కలిపి అది ఒక దీంట్లో జరగాలి, అందరూ కూడా ఒక మంచి దీంట్లో ఉండాలనే ఉద్దేశంతో ఆ వసంతోత్సవం కార్యక్రమాన్ని ఒకటి చేస్తూ ఉన్నాం. వాటితో పాటు ఈ పిల్లలు ఎవరైతే స్కూల్ గోయింగ్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరంగా కూడా హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు ఈ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో ఆల్రెడీ మా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటా ఉన్నారు. ఇయర్లీ ట్వైస్ మినిమం అది ఖచ్చితంగా చెకప్స్ చేసుకొని వాళ్ళకి ఏదైనా సైట్ ప్రాబ్లం ఉంటే గ్లాసెస్ ఇవ్వాలా, లేకపోతే ఇంకేదైనా హీరింగ్ ప్రాబ్లం ఉంటే అటువంటి హీరింగ్ ఎయిడ్స్ ఇవ్వటమా, వాళ్ళకున్న ఎలిమెంట్స్ పెట్టి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒకటి రెగ్యులర్గా చేయాలనేది ఒకటి ఆలోచిస్తూ ఉన్నాం.